గతంలో ఆ కానీ ప్రభుత్వాలు 6 గ్యారంటీలను అమలు చేస్తలేరు కదా! అరే 6 గ్యారెంటీలో లేదు, బస్సు లేదా, 200 యూనిట్ల కరెంట్ లేదా, 500 గ్యాస్ లేదా, ఉన్నాయి చెప్తున్నారు. లేనివి రుణమాఫీ నేను చెప్తా. రుణం అంటే ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నాం తమ్ముడు. రుణం నేనేమంటున్నా, వాళ్ళు 2500 రూపాయలు ఇయ్యలే, వాళ్ళు ధనిక తులం బంగారం రాష్ట్రంలో ఇయ్యలే, నేను అందరికి ఏమంటున్నా, 500 రూపాయల బోనస్ ఇయ్యలే, వాళ్ళ లేదు జాబ్ క్యాలెండర్ ఇయ్యలేదు. సన్న అరే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము. వాడు ఇంటికో ఉద్యోగం ఉన్నాడు, కనీసం రాష్ట్రానికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వకపోయా కదా. వాళ్ళ ఇంట 4 మీ ముఖ్యమంత్రి 50 అంటున్నారు, మీరు 70 అంటున్నారు. ఫస్ట్ దశలో 60 ఇచ్చినాం, మళ్ళీ 10 ఇచ్చినాం, 60 నుంచి 70కి వచ్చింది. మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్ 15,000 దాకా నింపే కార్యక్రమం మా సిపి సుధీర్ బాబు గారు చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మేము ఇచ్చేది తప్పలేం, కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్కటిగా వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులు సర్దిద్దుకుంటూ, వాళ్ళు చేసిన అప్పులకు మేము వడ్డీ కడుతున్నాం కదా. వడ్డీ కట్టుకుంటూ రైతులకు ధనిక రాష్ట్రంలో తమ్ముడు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలే, పావులా చేసిండు. మా ముఖ్యమంత్రి గెలవగానే, ప్రజాప్రభుత్వం రాగానే రైతులందరికీ 2,00,000 రుణమాఫీ చేసిండు. సన్నోట్లకు 500 బోనస్ ఇస్తున్నాం. గతంలో ఓట్లు అమ్మితే నెలకు పైసలు పడేది. ఇలా ఓట్లు కొన్న 3 రోజుల్లో వాళ్ళ ఖాతా డబ్బులు పడుతున్నాయి. ఇలా మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారు. ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. దానికి కొన్ని కొత్త బస్సులు కొని ఇంకా గ్రామాలలో బస్సులు కూడా పునరుద్ధరిస్తున్నాం. ఆ బస్సులు మహిళా సంఘాల పేరు మీద కొనుగోలు చేస్తున్నాం. బస్సు ఉచితం ఇచ్చడంతో పాటు మహిళలకు బస్సులను ఓనర్లను మహిళలు చేస్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో. అప్పుడు ఏమన్నాడు ఏది కేసీఆర్, నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, కాంగ్రెస్ వచ్చి 70 ఇళ్ళు ఎట్లున్నాయి, అల్లుడు స్థిరం అనుకోవాలి, బెడ్డేయడం అనుకోవాలి, కోడలను అన్నాడు. అల్లుడు ఏమైనా తెలంగాణ పోయడానికి, ఆట పోయడానికి జాగుండాలన్నాడు. అవన్నీ ఎడిపోయినాయి. ఇప్పుడు మొదటి సంవత్సరమే 3,700 ఇళ్ళు నాకు వచ్చినాయి. అంతేందుకు తమ్ముడు, ఇక్కడ వాసాల మరి ఉంది కదా, కేసీఆర్ దత్తత తీసుకుండు, ఒక కిల్లు కట్టలే, అదే ఆకులాగకు అల్లనే పండు పెట్టిండు, వాంపింగ్ వేసింది, అదైంది. అట్లాంటి ఆకులాగతో పాటు 170 మందికి ఇల్లు ఇచ్చాడు, ఇల్లు కట్టిస్తున్నాం ఇవాళ. కేసీఆర్ దత్తత గ్రామంలో నేను స్వయంగా అక్కడ పడుకొని పల్లెనిద్ర చేసి దళితులకు అరులందరికీ తెచ్చినాం. అక్కడ ఇంకా 40 మంది దళితులకు, అది కొంత గతంలో దళిత బంధు వచ్చిందని చెప్పి 30-40 మందికి ఆపిరు. ఇప్పుడు 2వ విడతగా వాళ్ళకు కూడా ఇస్తే నుంచి మొన్న అక్కడ ఆ గ్రామంలో కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో కూడా మేము గెలిచినాం. మంచి కొమ్ములు తిరిగిన రాష్ట్ర నాయకులు ఊర్లలో మొత్తం గెలిచినాం. మాజీ ఎమ్మెల్యేలలో గెలిచినాం, మొన్నదాకున్న ఎమ్మెల్యేలో గెలిచినాం. సరే, 10 మంది ఎమ్మెల్యేలను అభివృద్ధి ఆశ చూపి కండు వేసి ఇప్పుడు వాళ్ళని ఎటు కాకుండా చేసేది ఏందన్నా? ఇక ఎమ్మెల్యేల విషయంలో కేసీఆర్ చేసిన తప్పది. తీసుకోపోరు అని చెప్పిండా కేసీఆర్? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్. కానీ రాహుల్ గాంధీ ఒకవేళ పార్టీ ఫిరాయింపు చేస్తే ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంది. మేము కూడా అది అంటున్నాం కదా, మా ప్రభుత్వం దానికి కట్టుబడది. మా రాహుల్ గాంధీ చెప్తే అది శిలాశాసనమే మాకు. రాహుల్ గాంధీ గారి ఆలోచనలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందుకే తెలంగాణ భారతదేశానికి రోడ్ మోడల్. ఇలా మమ్మల్ని చూసే కదా జనగణలో కులగన పెట్టిండు మోడీ గారు, రేవంత్ అన్న చేసినాకనే కదా. అందుకే తెలంగాణ భారతదేశానికి రోడ్ మోడల్. ఇవాళ తెలంగాణ అభివృద్ధిలో పోటీపడేది భారతదేశం కాదు, ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. మన గ్లోబల్ సమ్మిట్ చూసిరు. ఇవాళ వేరే దేశాలతో పెట్టుబడి పెడుతున్నారంటే ఇక్కడ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఇవాళ పెట్టుబడులకు కూడా విదేశస్తులు కూడా ఇక్కడ రావడానికి మన ముఖ్యమంత్రి పాలన ప్రజా ప్రభుత్వమే. అందుకే ఇక వచ్చే 3 ఏళ్ళు కాదు అధికారం, వచ్చే 5 ఏళ్ళు మాదే, వచ్చే 5 ఏళ్ళు మాదే, 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి డోకలే తెలంగాణ. ఇప్పుడు నెక్స్ట్ 2వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారు వస్తారంటారా, రారంటారా? మీరు ఆహ్వానం పంపిర్రా? వస్తే ఎట్లుంటది, రాకపోతే ఎట్లుంటది? ఏమంటున్నా, రావాలని కోరుకున్నా. అసెంబ్లీ స్టార్ట్ అయ్యే ముందు నేను ఒక విప్ గా మీడియా పాయింట్ దగ్గర మాట్లాడినా. పెద్దలు మాజీ ముఖ్యమంత్రులు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అప్పులు చేసాడు. సరే అయ్యా, మరి మీ టైంలో కృష్ణా వాటా నీళ్ళింది, గోదావరి వాటా నీళ్ళింది, మరి గతంలో 299 టీఎంసీలు చాలు కృష్ణా నీళ్ళు అని చెప్పి నువ్వు అగ్రిమెంట్ ఇచ్చి రాసిన సంతకాలు ఉన్నాయి. 49 టీఎంసీలు చాలని రాసిన సంతకాలు ఉన్నాయి. నీ టైంలో ఆంధ్ర పోయి రోజమ్మ తన రొయ్యల పులుసు తాగి మీ రాయలసీమను రత్నాలు సీమ చేస్తా, మీరు ఎన్నెన్నా పోతేటి పాలు పొక్క కొట్టుకొని నీళ్ళు తీసుకుపోవచ్చు అని అన్నోడు అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలన్నాం. నేను 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి మీడియా పాయింట్ మాట్లాడి లోపల పోయినా. ఒక్క నిమిషం వచ్చిండు స్పీకర్ గారు, లేచి చనిపోయిన వాళ్లకు సంతాప సభ అనగానే తుర్రు అన్నాడు. అరే 2 నిమిషాలు కూర్చోలేవా? నీ న్యాయంలో మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి అంటే ఒక టైగర్, ఆయన టైగర్ అని బిరుదుంది. అలాంటి వ్యక్తి చనిపోతే సంతాప సభ కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర నాయకునిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా సంతాప సభ అంటే ఒకటి నీకు చెప్పాలి తమ్ముడు. ఆయనకు దళితులంటే నమ్మకం లేదు, దళితులంటే గౌరవం లేదు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు, దళిత 3 ఎకరాలు, దళితులను ఏదో చేస్తున్నాడు.
ఇప్పుడు దళిత స్పీకర్ మా కాంగ్రెస్ పార్టీ ఒక దళితుల్ని స్పీకర్ చేస్తే ఏడా అధ్యక్ష అని అడగాల్సి వస్తుంది, లేచి మైకాలు చూస్తారని ఒక దురహంకారంతో ఇప్పటికీ మా సభాపతి స్పీకర్ గారిని అధ్యక్ష అని ఆయన నోటితో అనలే తమ్ముడు. అంటే కేసీఆర్ అహంకారం, కేటీఆర్ బలుపు. మీరు చూడు, అందశ్రీ జయ జయ తెలంగాణ పాట పాడిండు. ఆయనకి ఇచ్చిన గౌరవం ₹1,00,00,000 ఇచ్చి ఆయనకు సత్కరి 10 మంది కవులకు ఇచ్చిండు ₹1,00,00,000. కానీ డబ్బులు ఇవ్వం కాదు. ఆయన అకాల మరణం చెందితే పోయి పాడే మోసిండు, కొడుకు కంటే ఎక్కువ చేసిండు. ముఖ్యమంత్రి అట్లుండాల. ఒక రెడ్డి బిడ్డ అయ్యిండు కూడా, ఒక దళితుడు చనిపోయినా, ఒక పేదోడు చనిపోయినా కులాన్ని పక్క పెట్టి, అధికారాన్ని పక్క పెట్టి, సామాన్య మానవుడు లెక్కొచ్చి ఇలా అందశ్రీ గారు అంత్యక్రియలు అదొకటి. రెండోది, మొన్న అసెంబ్లీలో కేసీఆర్ గారు వచ్చిందని చెప్పి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు వచ్చిందని చెప్పి నేను మా విప్లవం కలిసి మా ముఖ్యమంత్రి మేము ఆడిపోయినాం. పోయి దండం పెడితే ముఖ్యమంత్రి గారు లేచి దండం పెట్టిండు. అదే పాడి కౌశిక్ రెడ్డి, అదే హాంబోతు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు దున్నపోతుల లెక్క కూర్చున్నారు. సంస్కారమా? అరే రాష్ట్ర ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలి కదా. రాజకీయ అహంకారమా? ఈ భాష ఏంది? మీ రేవంత్ రెడ్డి గారేమో లాగుల తొండ దొరికిత్తా, తర్వాత ఎవరు నేర్పిరు తమ్ముడు? ఎవరు రాయి కట్టుకుని అలా దుంకి చచ్చిపో. అవును, ఎవరు నేర్పిరు? వాళ్ళు నేర్పారు కదా. మరి వాళ్ళ భాషలో ముళ్ళుతో తీయాలి కదా. వాళ్ళ భాషలో సమాధానం మీరు కూడా అదే బాటలో పోతున్నారా? అంటే ఆ రకంగా సమాధానం చెప్పకపోతే వాళ్ళకు ఆనది, అంటే షో మీద పెయిన్ మారది. ఆయనకు సమాధానం చెప్పాలంటే ముళ్ళుతో తీయాలి. కాబట్టి మాట్లాడతామని అట్లా కాదు, అందరితో ఎందుకు మాట్లాడతాం? ఎవరైతే అహంకారపూరితంగా మాట్లాడతారో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా రేవంత్ అని ఉంటే గౌరవించకపోతే మేము కూడా గౌరవించాం. ఎందుకు గౌరవిస్తాం? అరే నువ్వు ఉద్యమం చేసావు కాదు, తండ్రి చాటు పిల్లగాని వచ్చి మా ఎమ్మెల్యే అయినావు, మంత్రి అయినావు, నీకు ఎక్కడ అవగాహన? నువ్వు ఒక ముఖ్యమంత్రి పట్టుకొని అనే స్థాయి నీకు ఎక్కడిది? ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడే మాటలేనా? అందుకే మేము కూడా ఎదురు దాడి చేయాల్సి వస్తుంది, తప్పదు. అరే దాడికి ప్రతి దాడి ఉంటది కదా. ఎవరైనా చైలు ముడుచుకొని కూర్చొని అయింది. అధికారం లేనప్పుడే కొట్లాడు, నువ్వు 10 ఏళ్ళినప్పుడే అంటే నీతో కొట్లాడినాము. వాళ్ళ అధికారం ఉంది. వాళ్ళ నాన్న ఎన్ని మాటలు అన్నా కానీ సరే మీరు మంచిగా మాట్లాడుతున్నాను చేతులు కట్టుకొని ఉంటే మంచోడు కేటీఆర్. అట్లా అంటలేవు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా సభాపతిగా వచ్చినప్పుడు లేవడం నీ ధర్మం, పగోడు. కానీ మేము కూడా కేసీఆర్ రాగానే దండం పెట్టినాం. తప్పేముంది? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర నాయకుడిగా సరే అప్పులు చేయొచ్చు, తప్పులు చేయొచ్చు, కానీ గౌరవం ఇంపార్టెంట్. సభ అది. తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఒక దేవాలయం అసెంబ్లీ. అంటే ఆ దేవాలయంలో చర్చ చేయనోడు ప్రతిపక్ష నాయకుడు ఎందుకు? జీతం కోసం వచ్చిండు, పదవి కోసం వచ్చిండు, సంతకం పెట్టిండు, పారిపోయిండు. రేపు కూడా 2 తారీఖు నుంచి రమ్మంటున్నాం. నీళ్ళ మీద చర్చిద్దాం, నిధుల మీద చర్చిద్దాం, ఎన్ఆర్జీఎస్ ఉపాధి పథకం మీద చర్చిద్దాం, నువ్వు వేసిన అప్పుల మీద చర్చిద్దాం, నువ్వు వేసిన తప్పుల మీద చర్చిద్దాం. ఇప్పుడు ఈ 2 నెలల్లో మేము చేస్తున్నటువంటి అభివృద్ధి మీద చర్చిద్దాం. గౌరవ కేసీఆర్ గారు రమ్మంటున్నాం, మాట్లాడమంటున్నాం, మీకు గౌరవం ఇస్తాం. మీకు మా స్పీకర్ను, మన స్పీకర్ను అధ్యక్ష అని పిలిచి మైక్ తీసుకో. ఎవరొద్దంటారు? ఈ 42% బీసీలకు సంబంధించిన అంశం ఏమన్నా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉందా? చర్చకు వస్తుంది తప్పకుండా. మొన్న ఏంటంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయి. గ్రామాల్లో సర్పంచ్ లేకపోతే గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుంది. గ్రామాలే పట్టణాలకు పట్టకొమ్మలు కాబట్టి గ్రామాలలో తప్పని పరిస్థితిలో ఎలక్షన్ పెట్టాల్సి వచ్చింది. రేపు ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఇవి కూడా ప్రతిపక్షాలతో చర్చించి తప్పకుండా బీసీలకు 42% ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ రకంగా ముందుకు పోతాం. సో చివరిగా తెలంగాణ ప్రజలకు కావచ్చు, మీ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, ఏం చెప్పాలంట? తెలంగాణ ప్రజలకు, ఆలేరు ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ గడిచిన సంవత్సరం అందరికీ మంచి జరిగింది. వచ్చే 2026 కూడా అందరికి మంచి జరగాలని కోరుకుంటూ, ఈ 2026లో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలి, అభివృద్ధి జరగాలి. ముఖ్యంగా నన్ను నమ్ముకొని నా మీద భరోసాతో నన్ను 50,000 మెజార్టీ గెలిపించిన ఆలేరు ప్రజలకు నేను అన్ని విధాలు అండ ఉండి ప్రభుత్వంతో, గౌరవ ముఖ్యమంత్రితోటి, మంత్రులతోటి, అందరితోటి చనుగా ఉండి ఇంకా ఆలేరుని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని మాటిస్తూ, ఆలేరుకి ఎప్పుడు నేను రుణపడి ఉంటా. ఆలేరుకు నేను సేవకుడిని. ఆలేరుకి నేను ఒక సేవకుడిగా ఇంకా సేవ చేస్తా. ప్రజలు ఆశ్రయించిన రోజులు సేవ చేయడానికి ఆ స్వామివారి ఆశీస్సులతోటి ఆలయాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మీ క్యూన్యూస్ ద్వారా తెలంగాణ ప్రజలకు, ఆలయ ప్రజలకు తెలియజేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా
ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూ న్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.